హస్బెండ్‌కి లంచ్ ఏం ప్యాక్ చేశానో చూద్దాం. రైసు, పప్పు, టమాటా పప్పు, ఆవకాయ, అలాగే పెరుగు. లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అలాగే ఆమ్లెట్ కూడా అయితే వేశాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలో, నిన్న గుడికెళ్ళాం కదా, ఏం పోయలేదు. ఇంకా బయట నుంచి తీసుకొస్తే తినేసాము. ఇంకా పిల్లలైతే స్నానం చేశారు. రెడీ చేయాలి ఇంకా జడ వేసి. ఈలోపు లంచ్ అయితే ప్యాక్ చేశాను మా అమ్మాయికి స్కూల్ కోసం. పప్పు అలాగే స్నాక్స్ కింద అయితే బిస్కెట్స్ అయితే పెట్టేశాను. ఇంకా అదిగోండి రెడీ అయిపోయింది. పిల్లకైతే వేశాను. మా అమ్మాయి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. లైక్ బాయ్ అని చెప్తుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు అయితే కడిగేసుకొని, అలాగే పూజ సామాన్లు కూడా కడిగేసుకొని, ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి అదిగోండి దేవుడి గది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పూలు అయితే కోసుకొచ్చి ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను సాటర్డే రోజు. ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలి కదా, చూడండి ఎలా ఉందో. మార్నింగ్ అయితే నేను అలా పంపించాను పిల్లకేసి. ఇంకా సాయంత్రం అయితే ఉప్పు తీసుకుని వచ్చింది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.